వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. హీట్ కెపాసిటీ యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J KG ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీ సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీం కోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC బై ఎం. ఇది తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించాను చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11లో క్వశ్చన్ నెంబర్ 2 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, క్యాలిక్యులేట్ ది హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ కాపర్ వెసల్ ఆఫ్ మాస్ 200 grams. ఇది M ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ SHC ఆఫ్ కాపర్ ఈజ్ 410 జౌల్ కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్ లేదా 410 జౌల్ పర్ కేజీ కెల్విన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంతవరకు మనం ఫస్ట్ బిట్ ఇచ్చిన డేటాను బట్టి మనం ముందు ఏది ఫైండ్ అవుట్ చేయాలో చేసేద్దాం. ఫస్ట్ చూసుకుంటే మాస్ ఇవ్వడం జరిగింది 200 grams, కానీ ఇది మనకి కేజీలో ఉండాలి కాబట్టి 200/1000 చేయడం వల్ల గ్రామ్స్ అనేది కేజీగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇలా ఉంచుదాం. ఇది మాస్. తర్వాత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత ఇవ్వడం జరిగింది, 410 జౌల్ కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ HC అడగడం జరిగింది. ఆల్రెడీ మీకు ఒక ఫన్నీ కోడ్ ఒకటి చెప్పాను. ఓకే, ఆ కోడ్ ఏంటంటే సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం బై ఎం అని చెప్పాను కదా. ఇది మనకి ఫార్ములాగా దీన్ని తీసుకుని యూజ్ చేద్దాం. ఎందుకంటే ఇందులో మనకి SSC వాల్యూ ఇవ్వడం జరిగింది, HC ఫైండ్ అవుట్ చేయాలి, M వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు తెలిసి మనం ఓన్లీ ఈ హీట్ కెపాసిటీ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. HC ఏమవుతుంది దీన్ని బట్టి, HC అంటే M ఇంటూ SHC, SHC ఇంటూ M అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇంటూ మాస్. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత జరిగింది, 410 J. ఈ కేజీ ఇన్వర్స్ నేను రాద్దాం పర్ కేజీ ఇంటూ K ఇన్వర్స్ ని కెల్విన్ అని రాద్దాం. మాస్ అంటే ఎంత మనకి 200/1000. ఈ 00 క్యాన్సిల్ చేయండి, 00 క్యాన్సిల్ చేయండి, 2/10 kg, 2/10 kg. అందుకని మనకి ఇప్పుడు కేజీ క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 2 into 41 ఈజ్ 82. ఇక్కడ J న్యూమరేటర్ లో ఉంది, K డినామినేటర్ లో ఉంది. పైకి వస్తే K⁻⁻1. దీన్ని 82 జౌల్ పర్ కెల్విన్ లేదా 82 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు. సో దీంతో మనకి ఏ బిట్ అయ్యింది. ఇంకా మనం బి బిట్ సాల్వ్ చేయబోతున్నాం. రైట్, బి బిట్ ఏంటట, హౌ మచ్ హీట్ ఎనర్జీ HE హీట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. will be required to increase the temperature of the vessel in part A
ఫ్రమ్ 25 degrees centigrade టు 35 degrees centigrade. ఇక్కడ మనం టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకుందాం. టెంపరేచర్ అంతా ముందు బిగ్ నెంబర్ రాద్దాం. 35 degrees centigrade బిగ్ నెంబర్ అంటే ఫైనల్ టెంపరేచర్, అది నా ఉద్దేశం. ఇక్కడ ఇంక్రీజ్ కాబట్టి ఇది బిగ్ అయ్యింది. -25 degrees Celsius అంటే 10 degrees Celsius. మనం ఆల్రెడీ న్యూమరికల్ 1 అనేది చేసాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెంటీగ్రేడ్ లో ఎంత అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటుందో కెల్విన్ లో కూడా అంతే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎవరికి డౌట్ ఉంటే ఒక్కసారి వీడియో చూడండి. రైట్, లేదా కొంచెం స్పీడ్గా చెప్పండి చెప్తా. దీనికి 273 యాడ్ చేయండి, అలాగే దీనికి కూడా 273 యాడ్ చేయండి. కెల్విన్ లో కన్వర్ట్ అవుతే అప్పుడైనా డిఫరెన్స్ తీసుకుని అప్పుడు 10 వస్తుంది. క్లియర్? రైట్, అంటే మనకి ఇక్కడ టీ అనేది మనకు వచ్చింది. టెంపరేచర్ ఇదేంటి మనకి టెంపరేచర్ 10K అంటే 10 కెల్విన్. ఇప్పుడు మనకి హెచ్ఈ కావాలి. ఆల్రెడీ మీకు ఒక చిన్న కోడ్ చెప్పాను, సరదాగా ఫన్నీ కోడ్ చెప్పాను. హెచ్ఈ అంటే హీ అంటే అతను, మన పీటీ సార్ అని చెప్పాను. ఈ పీటీ సార్ ఏం చేస్తారంటే హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారు ఈయన. అంటే హెచ్సి ఇంటూ టెంపరేచర్ అంటే మనకి ఫిజిక్స్ లో మాట్లాడుకుంటే హీట్ ఎనర్జీ కూడా హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్, అంత సింపుల్. సో దీన్ని బట్టి మనకి హీట్ కెపాసిటీ ఎంత వచ్చింది ప్రీవియస్ బిట్ లో 82 J, ఇది పర్ కెల్విన్ ని బై కే ఇన్వర్స్ బై కే అని రాద్దాం. ఇంటూ టెంపరేచర్ అంతా 10K. ఈ కే క్యాన్సిల్ అవుతుంది. 82 10 820 J ఫర్ జౌల్. అంటే హీట్ ఎనర్జీ అంతా 820 జౌల్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.